ఇది నా జీవితం, నేనే తేల్చుకుంటాను. మీరు కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసింది చాలు, వెళ్ళిపోండి. యువజ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళంతా నీకోసం ఫైట్ చేస్తున్నారు. ఇదంతా నీ వల్లే వచ్చింది. అనవసరంగా ఇంత రచ్చ చేశావు. మేడం, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి, వెళ్ళిపోండి. ఏంటమ్మా ఇది? మేం నీకు సపోర్ట్ గా నిలబడ్డానికే వచ్చాం, ఇలా మాట్లాడతావేంటి? యమజ, నువ్వు వాళ్ళకి భయపడుతున్నావా? భయపడకు. మహిళా మండలి వాళ్ల సపోర్ట్ ఉండగా మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఏంటమ్మా యమజ, నువ్వు భయంతో ఈ మాటలు అంటున్నావా? మేమిక్కడుండగా నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు. కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం. నేను ఎవరికీ భయపడ్డం లేదండి. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా అవసరం లేదు. ఇదంతా నా ఫ్యామిలీ. ఏదైనా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళిపోండి. విన్నారు కదా, మీరు విక్టిమ్ అనుకుంటున్న మనిషే తనకి ఏ అన్యాయం జరగలేదని చెప్తుంది. ఇక మీరు ఈ కేసు వదిలేస్తే మంచిది. ఈ యమజ వల్ల బంగారం లాంటి ఛాన్స్ పోతుంది. ఆస్తి మొత్తం చేయి జారిపోతుంది. యమజ, ఇంకొక్కసారి ఆలోచించు. వీళ్ళెవ్వరూ నీ వాళ్ళు కాదు, నీ మీద పగతో ఉన్నారు. సరేలేండి, ఆవిడకే ఇష్టం లేనప్పుడు మేం ఫోర్స్ చేయం. చూడమ్మా యమజ, నీకు ఏ అన్యాయం జరిగినా నీ వెంట మేమున్నాం. ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలి. వీళ్ళేమైనా గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టమ్మా, మేం వెంటనే వచ్చేస్తాం. లాయర్ గారు, మేడం, వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మీ ఫీజు మీ ఆఫీస్కు అలాగే పంపిస్తాను, మేడం. వెళ్ళిరండి. సరే మేడం, నేనుంటాను. జరిగింది చాలు, ఇక నువ్వు దయచేయి. కాకమ్మా, వెళ్లాల్సింది యమజ కాదు, నేను. అమ్మా, ఇక నేను ఇంట్లో ఉండలేను. వెళ్ళిపోదాం పద. కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? అవును కావేరి, ఇది నీ ఇల్లు. జరిగిన దాంట్లో అర్జున్ తప్పు కూడా ఏమీ లేదు. తప్పంతా ఈ యమజది. అర్జున్ పెళ్లైన వాడని తెలిసి, గతం మర్చిపోయాడని తెలిసి తన భార్యగా నటించింది. అవును కావేరి, తెలిసి అర్జున్ బాబు ఏ తప్పు చేయలేదు. అవును కావేరి, ఇదంతా నా స్వయంకృతం. చేసిన తప్పుకి శిక్ష నేనే అనుభవించాలి. నేనే వెళ్ళిపోతాను. తప్పు ఎవరు చేసినా శిక్ష పడింది నాకే.